జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ పాయసం చాలా బాగుంది, అమృతంలా ఉంది. అన్ని వంటల కంటే ఈ పాయసం మాత్రం చాలా చాలా బాగుంది. అవనే చేసింది కదా అని అడుగు బావా. ఈ పాయసం ఎవరు చేశారు? ఎవరి చేతికో గాని ఈ పాయసం వండటం చాలా బాగా కుదిరింది. అమ్మా, నువ్వు చేసావా? లేదు నాన్నా. అక్క, నువ్వా? కాదు తమ్ముడు, వదినా, నువ్వు చేసావా? నేను చేయలేదు శ్రీకర్. నాకంత సీన్ లేదు మావయ్య. అందర్నీ అడగాల్సిన పని లేదు శ్రీకర్. ఇంత రుచిగా చేయగలిగేది ఈ ఇంట్లో అవని ఒక్కతే. చాలా బాగా చేసావు అవని. ఇంతకుముందు ఏదైనా రెస్టారెంట్లో జాబ్ గాని చేసావా? మన ఇంటి మీద పడి తినడానికే అవనికి టైం సరిపోయింది, ఇంకా జాబ్ చేయడం కూడానా? అవని, నీ చేతి వంట బాగుంది. నీ కాబోయే హస్బెండ్ ఎవరో గాని అతను చాలా అదృష్టవంతుడు. అవనికి కాబోయేవాడి పేరు వికాస్. చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. వాళ్ల పెళ్ళిక్కూడా ముహూర్తాలు పెట్టించాలని ప్రయత్నం చేస్తుంటే ఏదో గండం ఎదురవుతూనే ఉంది. అమ్మా, వికాస్ని నేనెప్పుడైనా చూశానా? చాలాసార్లు చూశారు మీరు, ప్రస్తుతం మర్చిపోయారు. వికాస్ అంటే ఎవరో కాదు శ్రీకర్ గారు, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, నాకు మామయ్య అవుతాడు. ఏం మరదలా, నీ కాబోయేవాణ్ణి నాకు పరిచయం చేయవా? వికాస్ మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు. ఈసారి వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తుందిలేండి. అమ్మా, నాకొక ఆలోచన వచ్చింది. ఏంటది? అమ్మా, మా పెళ్ళి వచ్చే నెల 6వ తారీఖు అంటున్నారు కదా, అదే ముహూర్తంలో అవని పెళ్లి కూడా జరిపించేద్దాం. చిన్నోడు పాత కథ మర్చిపోయి ఉండొచ్చు గాని ఈ కథలో ట్రాక్ మీదకి వచ్చేశాడు. గతం గుర్తుకు రాకపోయినా పర్లేదన్నట్టుంది. నువ్వన్నట్టే మేము కూడా ఎప్పట్నుంచో అదే ప్రయత్నం చేస్తున్నాం శ్రీకర్. అందరం కలిసి అవని పెళ్ళి గ్రాండ్గా జరిపిద్దాం. ఆ అబ్బాయి బాగుంటాడా? చాలా బావుంటాడు. అవనికి మంచి ఈడుజోడు. కంగ్రాచులేషన్స్ అవని. ఎనీవే, ఇక్కడున్న అన్ని ఐటమ్స్ కంటే నువ్వు వండిన ఈ పాయసం చాలా స్పెషల్గా ఉంది. థ్యాంక్ యూ. సాధారణంగా శత్రువుని చూసినప్పుడు జాలనిపించకూడదు. నిన్ను చూస్తుంటే మాత్రం నాకు చాలా జాలనిపిస్తుంది. చిన్న డౌట్, ఈ రోజు ఎవరి పుట్టినరోజు లేదు, పెళ్లి రోజు లేదు, ఎలాంటి అకేషను లేదు. మరి స్పెషల్గా పాయసం ఎందుకు చేసావమ్మా? నువ్వు చెప్పవు, నాకు తెలుసు. బట్ నేను గెస్ చెయ్యగలను కదా. నీ చేతి వంట తినగానే శ్రీకర్ గారికి గతం గుర్తొస్తుందనా? పిచ్చి పుల్లమ్మ, ఏ ఊరు నుంచి వచ్చావు తల్లి నువ్వు?
చదువుకున్న దానివే కదా, మరి అంత ఫూలిష్గా ఎలా ఆలోచించావు? చేతి వంటలకే గతాలు గుర్తొచ్చేస్తే పెద్ద పెద్ద డాక్టర్లు ఎందుకు, కాస్ట్లీ మెడిసిన్స్ ఎందుకు? ఒక్కొక్కసారి వైద్య రంగానికి కూడా అంతు చిక్కని రహస్యాలు ఉంటాయి. అద్భుతాలు జరుగుతాయి. మంచు జరగడానికి అన్నిసార్లు మందులే కాదు, నమ్మకాలు కూడా పనిచేస్తాయి. అదృష్టాలు కూడా కలిసి వస్తాయి. అవునా? అయితే రేపేం చేస్తున్నావు? జీడిపప్పు ఉప్మానా? లేదంటే బెండకాయ ఫ్రైయా? అంత బెటకారంగా ఉందా నీకు? ఉండదా మరి? అద్భుతం జరిగినప్పుడు ఇలాంటి నవ్వులు ఉండవు. నీ కంట్లోంచి రక్త కన్నీళ్ళు వస్తాయి. నవ్వులు పాలైపోతావు. నువ్వన్న దాంట్లో ఒక్కటి జరిగినా నేను పేరు మార్చుకుంటాను. అయితే ఏ పేరు పెట్టుకుంటావో ముందే పేర్ల పుస్తకం తెచ్చుకుని నువ్వు, మీ అమ్మా బాబులు, ఆ వికాస్ గాడు కలిసి మంచి పేరు సెలెక్ట్ చేసుకోండి. బాధల్లో కూడా నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు అవని. నీ దగ్గర నాకు అదే బాగా నచ్చుతుంది. పడి పడి లేచిందాని కదా, నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది. ఆ శక్తి ఎంతవరకులే, వికాస్తో పెళ్ళయ్యేంత వరకే కదా. వాడు నిన్ను పెళ్లి చేసుకొని దుబాయ్ తీసుకొని వెళ్ళిన తర్వాత నచ్చినన్ని రోజులు నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. ఆ తర్వాత వాడు నిన్ను చంపుతాడో, ఏ దుబాయ్ షేక్కో అప్పగించేస్తాడో తెలీదు. ఆ తర్వాత నేను, శ్రీకర్ గారు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. నీ మెడలో 3 ముళ్ళు వేసిన నీ భర్తే నీ పెళ్లి గురించి మాట్లాడుతుంటే గుండెని రంపంతో కోసినట్టు చాలా నరకంగా ఉంది కదా అవని. పాపం శ్రీకర్ భార్యవని చెప్పుకోలేని పరిస్థితి నీది. ఏం చేస్తాం, తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది కదా. తలరాతలు ఎప్పటికీ ఒకేలా ఉండిపోవు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇంక నువ్వు ఎన్ని మాటలన్నా అనవసరం. మేనకోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఎంత బిల్డప్ ఇచ్చావు, ఎంత వయారంగా నడిచావు. ఇక మీదటి నుంచి అలా నడవలేవు. ఎందుకు అంటే నువ్వు శ్రీకర్ గారి భార్యవని ఎప్పటికీ తెలియదు. తెలియనివ్వను కూడా. బాయ్ బేబీ, బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.